హాయ్ అండి. నంద్యాల జిల్లా బేతంచెర్ల దగ్గరున్న బిల్వ స్వర్గ గుహలు మీకు చూపించబోతున్నాము. ఇక్కడ నుంచి మనం వెళ్తున్నాము. బేతంచెర్ల నుండి ఆ కొండలలో మనం వెళ్తున్నాము. ఆ గుహలు ఏమిటో మీకు చూపించబోతున్నాము. ఆ కొండల గుహలు ఎలా వెలిచాయో మీకు చూపించబోతున్నాం అండి. వచ్చాము ఇక్కడికి. మనం టికెట్ కూడా తీసుకున్నాం, 50 రూపాయలు ఒక్కొక్క వ్యక్తికి. నలుగురు వెళ్ళాము అండి. గృహలు ఎంట్రన్స్ ఇది. లోపలికి వెళ్దాము. ఇక లోపలికి వెళ్తే అంత బాహుబలి గృహలు లేక ఉన్నాయి. ఇంత కొండలో ఈ గృహలు ఎలా ఉన్నాయనేది మీకు లోపల చూపించబోతున్నాను. లోపల చూస్తే ఈ కొండలో ఇలా గృహలు ఉన్నాయని ఎవరు అనుకోరు, కానీ గృహలు చాలా బాగున్నాయి. లోపలికి వెళ్తున్నాము. పెద్ద పెద్దగా లోపల ఒక గై లెక్క ఉన్నాయి. 50 మీటర్ల ఎత్తు కింద ఉంది లోపల. ఇక్కడ అనేక సినిమా షూటింగ్లు కూడా జరగబోతున్నాయి. ఇప్పుడిప్పుడే బాగా డెవలప్ అవుతుంది. చూడండి గృహలు ఎలా ఉన్నాయో. ఒక కొండలో ఈ విధంగా గృహలు ఉన్నాయి. రీసెంట్గా ఇవి ఇంతవరకు చాలా మందికి తెలియదు ఈ గృహలు. చూడండి, గవర్నమెంట్ కూడా ఇక్కడ రోడ్డు వేయడం జరిగింది. ఈ గృహలు ఎలా ఉన్నాయంటే, ఇక్కడ సినిమా షూటింగ్ జరిగింది. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా షూటింగ్ జరిగింది ఇక్కడ. చూడండి సినిమా సెట్టింగ్ అంతా ఇది ఎలా వేశారో. లోపల చూడండి, చిన్న చిన్న రంధ్రాలు కూడా ఉన్నాయి లోపలికి. పక్షులు పావురాళ్ళు ఉన్నాయి. చాలా చల్లగా ఉంది గృహలో. మళ్ళీ ఇటు సైడ్ వెళ్దాము. చూడండి, పెద్ద పెద్దగా 50-60 మీటర్ల ఎత్తు హైట్ ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్తున్నాము మనము. చూడండి చెట్లు అందు. తేనె పారలు ఉన్నాయి. బాహుబలి రేంజ్లు ఉన్నాయి. ప్రభుత్వం గవర్నమెంట్ బాగా రోడ్లు వేసి బాగా చేశారు ఇక్కడ. చూడండి గృహలు లోపల ఎలా ఉన్నాయో. ఆ లోపలికి వెళ్దాము. ఎందాకుందో మీకు చూపిస్తాము. చిన్న చిన్న గృహాలు లేక లోపల ఉన్నాయి, కానీ దానిలోకి మనం వెళ్ళలేము. మేము వెళ్ళే వరకు మీకు చూపిస్తాము, ఎంత దాకా వెళ్తాము. చూడండి అటు వరకు ఉంది. ఆ నుండి పైకెక్కి చూస్తాము అవతల లోపల ఏముందనేది. అటు వరకు ఉంది అని. పావురాళ్ళు అందు ఎలా ఎగురుతున్నాయో ఇక్కడ. గబ్బిలాలు కూడా ఉన్నాయి లోపల. జాగ్రత్తగా వెళ్ళాలా. చెట్లు అందు బాగున్నాయి. పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. ఏమన్నా సెట్టింగ్ అనుకుని కాదండి, అది కొండలు ఆ విధంగా వెలిశాయి. ఇక్కడ ఏదైనా వచ్చి ఒక ఫ్యామిలీ బాగా సంతోషంగా గడపడానికి, స్టే చేయడానికి ఇక్కడ ఎండాకాలంలో బాగుంటుంది. బేతంచెర్లకు వచ్చిన వాళ్ళు ఇక్కడ బిల్వ స్వర్గం చూడొచ్చు. బేతంచెర్ల నుంచి అంతా ఒక 6-7 కిలోమీటర్సే ఉండేది. కొట్టాలని. చూడండి తేనె పారలు.
ఎలా ఉన్నాయో. ఊడల మరి అవి కిందికి ఎలా ఉన్నాయో కొండ నుంచి వాటర్ వారింది. సెట్టింగ్ లెక్క ఎంత బాగుంది చూడు. కానీ సెట్టింగ్ అయితే కాదు అది. కొండలు ఆ విధంగా వెలిసింది. కొండలు చూడండి. ఇక్కడ సినిమా షూటింగ్ ఇక్కడ కూడా జరిగింది. ఎలా ఉందో కొండల్లో ఏ విధంగా ఏర్పడ్డాయో చూడండి. ఇంతవరకు ఇక్కడ ఈ కొండలో ఈ విధంగా గుహ ఉన్న విషయం కూడా రీసెంట్గా ఈ 10 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లోనే తెలిసింది. చూడండి లోపలికి ఏ విధంగా ఉందో. ఇక్కడ సినిమా సెట్టింగ్ కూడా జరిగింది. అందుకే ఆ కర్రలు అవి ఉండేది. ఇక్కడ మొద్దులై పెట్టారు. సినిమా షూటింగ్ జరిగింది కాబట్టి. ఇంకా లోపలికి సిమెంట్ రోడ్డు గవర్నమెంట్ వాళ్ళు వేయడం జరిగింది. బాగా డెవలప్ అయింది. కంప ఏది సిదుగు లేకుండా ఏది లేకుండా కూర్చోవడానికి స్టే చేయడానికి ఫ్యామిలీ పరంగా వచ్చిన వాళ్ళకు బాగుంది. లోపల ఎక్సలెంట్గా ఎండాకాలం ఇంకా బాగుంటుంది. చూడండి ఆ కొట్టం వేశారు. అంటే ఆ కొట్టం అనేది సినిమా షూటింగ్లో వాళ్ళు అప్పుడు సినిమా షూటింగ్ జరిగేటప్పుడు వేసినారు. టీ షాపు ఒక సినిమాలో టీ షాప్ లెక్క కొట్టం అనేది ఉంది. చూడండి చుట్టూ చెట్లు, ఆ కంచె, మళ్ళీ ఇక్కడ సెట్టింగ్ చేశారు. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా ఇక్కడ షూటింగ్ జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే రాలేదు. ఆ పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఒక పాటు. చూడండి ఇప్పుడు లోపలికి వెళ్దాము. లోపల చూడండి అంత చీకటిగా ఉంది. కానీ లోపలికి వెళ్దాము. సెల్ లైట్ వేసుకొని ఎంత దూరం వెళ్తుందో చూద్దాము. మనం ఇక్కడికంటే ఇంకా లోపలికి వెళ్ళడానికి గబ్బిలాలు ఉన్నాయి కాబట్టి ఎంత దూరం వెళ్తామో అంత దూరం వరకు వెళ్దాము. అవతల గబ్బిలాలు ఉంటాయి కాబట్టి మనం వెళ్ళడానికి ఉండదు. అంతేనండి. మళ్ళీ బయటకు వచ్చాం. చూడండి కొండలు ఎంత బాగున్నాయో. హైటు 60 మీటర్ల హైటు ఓ కొండ. చూడడానికి బాగుంది. ఇక్కడికి రావడానికి ఎవరికైనా కానీ ఒక ఫ్యామిలీ పరంగా ఒక కారు అయినా ఒక బైక్ అయినా ఏ వాహనమైనా ఇక్కడికి రావచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ అన్ని విధాలుగా బాగా డెవలప్ చేసింది. వచ్చేందుకు సదుపాయాలన్నీ బాగానే ఉన్నాయి. చూడండి ఇక్కడికి ఇది చూసుకొని యాగంటి కూడా దగ్గర. యాగంటి కూడా చూసుకోవచ్చు. చూడండి కొండలు ఏ విధంగా ఉన్నాయో. గృహలు ఏ విధంగా ఉన్నాయో చూడండి. గృహాలలో ఎలా బొక్కలు ఉన్నాయో చూడండి. 2 కొండల మధ్య ఏ విధంగా ఉందో చూడండి. ఇంతవరకు ఈ విధంగా ఉన్నాయని కూడా ఎవరికి తెలియదు. కానీ 5-10 ఏళ్ళలో చాలా డెవలప్ అయింది. ఓకే ఫ్రెండ్స్, అంతే అండి.